ఇప్పుడు 10థ్ తర్వాత అందరూ చాలామంది కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే ఎంపీసీ, బైపీసీ, సీఈసీ అని చెప్పేసి. మరి ఈ 10థ్ తర్వాత ఓన్లీ ఇంటరే ఉందా స్టెప్? ఇంకేమైనా కోర్సెస్ ఇంకేమైనా ఉన్నాయా? యాహ్! రైట్ క్వెషన్ అండి యాక్చువల్లీ. మాకు కూడా రెగ్యులర్‌గా చాలా కాల్స్ వస్తుంటాయి. అండ్ కౌన్సెలింగ్ కూడా వస్తుంటారు. లైక్ 10థ్‌లో మేము ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇది తీసుకుంటే కెరీర్ బావుంటుందా? ఈ కోర్స్ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? అనేది. కాతే అందరం మనం కొంచెం మర్చిపోయింది, మనుగడ పడింది అనంటే పాలిటెక్నిక్ అనే ఒక డిప్లొమా కోర్స్ అయితే ఉంది. దాని గురించి మాత్రం అందరం మర్చిపోయాము. మేము 10థ్ ఉన్నప్పుడైతే గుర్తుంది. కాకపోతే అందరూ ఇంటరే కదా అని చెప్పి ఇంటర్ ఎగ్జాక్ట్‌లీ. ఎళ్ళిపోయాము. ఆ! అందరూ ఇంటర్మీడియేట్ ఇదే దీనిలో ఉండే బదులు పాలిటెక్నిక్ అనేది కూడా ఒక కోర్స్ ఉంది. టెక్నికల్ నాలెడ్జ్‌ని 10థ్ తర్వాత నుంచే ఎక్వైర్ చేసుకోగలము అనంటే వన్ అండ్ ఓన్లీ సోర్స్ పాలిటెక్నిక్ అనమాట. ఓకే. సో, అసలు పాలిటెక్నిక్ ఉందని చెప్పేసి మొత్తం మంది మర్చిపోయారు మ్యామ్. నిజంగా చెప్పాలంటే హ్మ్. ఓన్లీ ఇంటర్. ఆ ఇంటర్‌లో ఏం తీసుకోవాలనే టెన్షన్ యెస్. తప్పించి, యెస్. ఇంకేముంది పాత ఇప్పుడు హ్మ్. చాలా ఉంటాయి అగ్రికల్చర్ అని చెప్పేసి కూడా. మా మేము 10థ్‌లో యెస్. ఉన్నప్పుడు యెస్. అంటుండే. అవును. సరే ఈ పాలిటెక్నిక్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది పిల్లలకి? యాహ్! పాలిటెక్నిక్ యాక్చువల్లీ బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఇంటర్ తీసుకుంటే మీరు లైక్ హూఎవర్ టార్గెటింగ్ ఫర్ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. స్పెసిఫిక్‌గా ఇంటర్మీడియేట్ తీసుకునే వాళ్ళేంటంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటదంటే ఐఐటీస్‌లో జాయిన్ అవ్వాలి, ఎన్ఐటీస్‌లో జాయిన్ అవ్వాలి అన్న ఉద్దేశంలోనే ఇంటర్మీడియేట్‌కెళ్తారే తప్ప నోబడీ కమ్స్ టు పాలిటెక్నిక్ అనమాట. పాలిటెక్నిక్ వచ్చేసరికి మనకెలా ఉంటది లైక్ ఇంటర్ తర్వాత నుంచే కంప్లీట్ టెక్నికల్ నాలెడ్జ్‌ని ఎక్వైర్ చేసుకునేది పాలిటెక్నిక్‌లోనే సాధ్యం అనమాట. సో, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి మ్యామ్ ఇంటర్మీడియేట్‌కి హ్మ్. పాలిటెక్నిక్‌కి? ఇంటర్మీడియేట్ వచ్చేసరికి మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంతవరకే లిమిట్ ఉంటది. బట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి మనకు అక్కడి నుంచి టెక్నికల్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది. సపోజ్ మనం పిక్ చేసుకోవచ్చు 10థ్ తర్వాత నుంచి కంప్యూటర్ సైన్స్‌కెళ్ళాలనుకున్నోళ్ళు కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌కెళ్ళాలనుకున్నోళ్ళు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, సివిల్ ఇంక ఇవి కాకుండా డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చరల్, హార్టికల్చరల్ ఇట్లా డైరీ సైన్స్ ఇట్లా నంబర్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఈటన్నిటిని పక్కన పెట్టేసేసి ప్రెజెంట్ కాన్సంట్రేషన్ అంతా జనరల్‌గా జరుగుతుందేందంటే కేవలం ఇంటర్‌లో జాయిన్ అవ్వాలి. అందరి టార్గెట్ ఐఐటీకెళ్ళాలి. అక్కడున్న 18,000 ఐఐటీసు, 25,000 ఎన్ఐటీస్‌లోనే సీట్లు గావాల. సో, అందుకనే గదా! మొన్న 14,00,000 మంది దాకా రాస్తే ఫస్ట్ సెషను, సెకండ్ సెషన్‌లోను ఎంతమందికి ఎన్ని మార్క్సొచ్చాయి? ఎంత స్కోరొచ్చాయి? ఇప్పుడు వాళ్ళు కెరీర్ ఎంత కన్‌ఫ్యూజన్‌లో పడిందనేది ఒక కెరీర్ కౌన్సిలర్‌గా నాకే తెలుస్తుంది. వాళ్ళెంత బాధపడుతున్నారని.